హాయ్ గాయ్స్, ఈ క్లాస్లో మనం డిస్కౌంట్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెంట్ మోడల్స్, వాటి యొక్క ప్రాబ్లమ్స్ చూద్దాం. డిస్కౌంట్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ యొక్క గ్రోత్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగించే ఒక మ్యాథమెటికల్ టూల్. ఇలాగ ఎందుకన్నా ఇప్పుడు చూద్దాం. రెండు షాపింగ్ మాల్ ఉన్నాయనుకుందాం, ఎక్స్, వై. ఎక్స్ షాపింగ్ మాల్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వై షాపింగ్ మాల్లో కూడా సేమ్ ప్రొడక్ట్స్, వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా ఒకటే. సో ఎక్స్ షాపింగ్ మాల్లో ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 100 రూపాయలు పట్టింది, వై షాపింగ్ మాల్లో కూడా 100 రూపాయలే. సో ఎక్స్ షాపింగ్ మాల్లో వాడు తయారు చేశారు కాబట్టి వాడికి ఎంతో కొంత లాభం రావాలి కదా. సో 50 రూపాయలు లాభం రావాలనేసి వాడు 150 రూపాయలకు అమ్ముతాడు. సో వై షాపింగ్ మాల్లో వాడికి 50 రూపాయలు లాభం రావాలనేసి 150 రూపాయలు అని చెప్పట్లేదు మనకి. వాడు ఏం చెప్తాడు, 300 రూపాయలు అని చెప్పేసి 50% డిస్కౌంట్ ఇస్తాడు. అంటే 300లో 50% డిస్కౌంట్ అంటే అందులో సగమే కదా, అంటే 150 రూపాయలు. సో ఇక ప్రొడక్ట్స్ ఒకటే, వాటి యొక్క ప్రాపర్టీస్ ఒకటే, మొత్తం అంతా ఒకటే. కానీ ఏం చేస్తాడు, ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తాడు 150 రూపాయలు అనేసి, ఇక్కడ ఇండైరెక్ట్గా 300 అని చెప్పేసి 50% డిస్కౌంట్ ఇస్తాడు. అంటే 150 రూపాయలే. కానీ జనాలు ఏమనుకుంటారు, ఇక్కడ ఈ ప్రొడక్ట్ 300 రూపాయలు 50% డిస్కౌంట్ ఇస్తాడు, అంటే సగం రేటుగా ఇచ్చేస్తాడు అని చెప్పేసి జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తుండ్రు. దానివల్ల ఈ షాప్కి వెళ్ళే పర్సన్స్ అందరూ తగ్గిపోతారు, పర్సన్స్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. సో వీడి యొక్క బిజినెస్ అనేది గ్రోత్ ఇంక్రీజ్ అయ్యింది దీనివల్ల, డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ వల్ల. డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయాలంటే మన పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ తెలియాలి. పర్సంటేజ్ అంటే పెర్సెంట్, అంటే 100 రూపాయలకి ఎంత అవుతుందో చెప్పేదే పర్సంటేజ్. 100% అంటే 100/100, అంటే ఐటెం అనేది 100 రూపాయలు అయితే మొత్తం 100 రూపాయలు తగ్గించేస్తాడు, అంటే ఐటెం మనకు ఫ్రీగా ఇచ్చేస్తాడు. 50% అంటే 50/100, అంటే ఐటెం కాస్ట్ ఏమో 100 రూపాయలు, 50 రూపీస్ తగ్గించేస్తాడు, అంటే మొత్తం ఐటెం అనేది మనకి 50 రూపాయలకి ఇచ్చేస్తాడు. 33 1/3%, అంటే 100/300, అంటే ఐటెం కాస్ట్ 300 అయితే 100 రూపాయలు తగ్గించేస్తాడు, అంటే మొత్తం మనకి 200కి ఇస్తాడు. ఇప్పుడు పర్సంటేజెస్, వాటి యొక్క ఫ్రాక్షన్స్ చూద్దాం. 50% ఈక్వల్స్ టు 50/100 ఈక్వల్స్ టు 1/2. 33 1/3% ఈక్వల్స్ టు 100/300 which is equals to 1/3. 25% equals to 25/100 which is equals to 1/4. 20% equals to 20/100 which is equals to 1/5. 16 2/3% equals to 50/300 which is equals to 1/6. 14 2/7% equals to 1/7. 12 1/2% equals to 1/8. 11 1/9% equals to 1/9. సో ఇప్పుడు మనం మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటో చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకటి షాప్ కీపరు, ఇంకొకడు కస్టమరు. సో కస్టమర్కి ఏదో అవసరం వచ్చి షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళాడు, అన్న నాకు సైకిల్ కావాలనేసి. షాప్ కీపర్ ఏం చెప్పాడు, సైకిల్ యొక్క ప్రైసు 5000 రూపీసు, డిస్కౌంట్ పోగా 4500కి వస్తుందని చెప్పాడు. సో మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే ముందు ఫిక్స్ చేసిన ప్రైసు, అంటే ఒరిజినల్ ప్రైసు, డిస్కౌంట్ పోగా వచ్చింది
సెల్లింగ్ ప్రైస్. అంటే కస్టమర్కి షాప్ కీపరు ఆ సైకిల్ని ఎంతకి ఇస్తుండో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనం మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 5,000 రూపీస్, డిస్కౌంట్ 10%, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 4,500 రూపీస్. మోడల్స్లో ఫస్ట్ మోడల్ చూసినట్లయితే మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ అడుగుతాడు. సెల్లింగ్ ప్రైస్ ఎలాగ వస్తుంది? మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ తీసిస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100%, డిస్కౌంట్ ఏమో 10% ఇచ్చాడు, -10%, మొత్తం ఎంత? 90%. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 90%. దేనిపైన? మార్కెట్ ప్రైస్ మీద. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 10,000 ఇంటూ 90/100. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో 100 ఇంటూ 90 విచ్ ఈక్వల్స్ టు 9,000 రూపీస్. సెకండ్ మోడల్ చూసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందో కనుక్కోమంటాడు. మనకేం తెలుసు? మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ తీసిస్తే సెల్లింగ్ ప్రైస్ అవుతుందని తెలుసు. సో మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? డిస్కౌంట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100%, అందులో డిస్కౌంట్ తీసేయాలి 20%, ఇస్తే రిమైనింగ్ ఎంత వస్తుంది? 80%. 80% ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. ఎంత ఇచ్చాడు? 80% ఈక్వల్స్ టు 1,600. సో 1% ఏమవుతుంది? 20 రూపీస్ అవుతుంది. మనకేం కావాలి? మార్కెట్ ప్రైస్ అంటే 100%. సో 100% ఈక్వల్స్ టు 20 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2,000. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 2,000. ఇప్పుడు థర్డ్ మోడల్ చూద్దాం, సక్సెసివ్ డిస్కౌంట్. సక్సెసివ్ డిస్కౌంట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా, అంటే చక్రవడ్డీ. చక్రవడ్డీలు ఏం చేస్తాం? మనం వడ్డీకి వడ్డీ కడతాం. సో ఇక్కడ కూడా సక్సెసివ్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ మీద డిస్కౌంట్ కడతాం. సో ఒక సైకిల్ ఉంది, దాని యొక్క మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 10,000 రూపీస్. షాప్ కీపరు కస్టమర్కి 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ఆఫర్ చేస్తాడు. సో మార్కెట్ ప్రైస్ 100% కాబట్టి డిస్కౌంట్ ఎంత? ఫస్ట్ 10% ఆఫర్ చేస్తాడు, అంటే రిమైనింగ్ ఎంత? 90%. సో 100% 10,000 అనుకుంటే 90% ఎంత అవుద్ది? 9,000 రూపీస్. సో మళ్ళీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తాను 20%. 20% ఎంత? 100% 9,000 రూపీస్, 20% 1,800 రూపీస్. సో రిమైనింగ్ ఎంత? 7,200 రూపీస్. సో కస్టమరు మొత్తం ఆ సైకిల్ని షాప్ కీపర్ దగ్గర నుంచి 7,200 రూపీస్ తీసుకున్నాడు. దేనివల్ల? ఆ 2 డిస్కౌంట్స్ ఆఫర్ చేయడం వల్ల. ఒకే డిస్కౌంట్ ఆఫర్ చేస్తే 9,000 రూపీసే, ఆ 2 డిస్కౌంట్స్ ఆఫర్ చేయడం వల్ల 7,200 రూపీస్కి తీసుకున్నాడు. షాప్ కీపరు కస్టమర్కి 2 సార్లు డిస్కౌంట్ ఆఫర్ చేయడం వల్ల మనం 2 సార్లు క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. కానీ మనం ఒకేసారి ఆ 2 డిస్కౌంట్స్ ఓవరాల్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే షాప్ కీపరు కస్టమర్కి ఫస్ట్ 20%, నెక్స్ట్ 10% డిస్కౌంట్ ఆఫర్ చేశాడు. సో ఓవరాల్ డిస్కౌంట్ ఏమవుద్దంటే 20 + 10 - 20 × 10/100. ఫార్ములా ఏంటంటే A + B - AB/100. సో ఓవరాల్ డిస్కౌంట్ ఎంత అవుద్ది? 20 + 10 30 మైనస్ ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోద్ది. 2 × 1 2. సో 28. సో ఓవరాల్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 28%. సో ఈ 2 డిస్కౌంట్స్ వల్ల మనం క్యాలిక్యులేషన్ టైం అనేది పెరిగిపోతుంది. సో ఒకేసారి డిస్కౌంట్ కట్టేసి మొత్తం సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటే ఈజీగా అయిపోద్ది, టైం రిడ్యూస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఫోర్త్ మోడల్ చూద్దాం. బై 2 గెట్ 1 ఫ్రీ. వీళ్ళకి ఇచ్చినప్పుడు డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ అవుద్దో ఇప్పుడు చూద్దాం. ఒక ఐటెం వచ్చేసరికి 100 రూపీస్ తీసుకుంటే 2 ఐటమ్స్ 200 రూపీస్ అవుద్ది. ఈ 1 ఫ్రీ ఐటమ్ 100 రూపీస్ అవుద్ది. సో షాప్ కీపర్కి ఆ 3 ఐటమ్స్కి మొత్తం 300 రూపీస్ పట్టింది. వాడి దగ్గర స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల త్వరగా సేల్ అవ్వాలని చెప్పేసి కస్టమర్కి 200 రూపీస్కి ఇస్తాడు. సో 100 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేసి కస్టమర్కి ఇస్తాడు. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అవుద్దంటే డిస్కౌంట్ రూపీస్ ఎంత 100 రూపీస్. షాప్ కీపర్కి ఆ 3 ఐటమ్స్ తయారు చేయడానికి ఎంత పట్టింది 300 రూపీస్ ఇంటూ 100. సో 100 3s 100/3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 33 1/3%. ఇప్పటివరకు మనం డిస్కౌంట్ అంటే ఏంటి వాటి యొక్క మోడల్స్ చూసాం కదా. ఇప్పుడు డిస్కౌంట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ ఆర్టికల్ ఈజ్ మార్కెట్ ఎట్ 500 రూపీస్ అండ్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. వాట్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్? సో మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 500 రూపీస్. సో 100% ఈక్వల్స్ టు 500 రూపీస్. అంటే 1% ఎంత అవుతుంది 5 రూపీస్. సో మనకేం తెలుసు సెల్లింగ్ ప్రైస్ రావాలి అంటే మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ తీయాలి. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు 20%. సో 100 మైనస్ 20% ఈక్వల్స్ టు 80%. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 80%. 1% ఎంత 5 రూపీస్. సో 80% ఈక్వల్స్ టు 5 ఇంటూ 80 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 400 రూపీస్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ సెట్ మార్కెట్ ఎట్ 800 రూపీస్ అండ్ ఈ సోల్డ్ ఫర్ 680. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్? సో మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 800 రూపీస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 680. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 800 మైనస్ 680 120 డిస్కౌంట్ ఆఫర్ చేశాడు. సో దేనిపైన మార్కెట్ ప్రైస్ మీద. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 120 బై మార్కెట్ ప్రైస్ ఎంత 800 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 8s 815s. సో 15%. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ మొబైల్ ఈజ్ 15,000 రూపీస్. ఇట్ ఈస్ సోల్డ్ అట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 5%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? సో 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ ఓవరాల్ డిస్కౌంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓవరాల్ డిస్కౌంట్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి a ప్లస్ b మైనస్ ab/100. సో 10 ప్లస్ 5 మైనస్ 10 ఇంటూ 5/100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 మైనస్ 0.5. సో 14.5. సో ఓవరాల్ డిస్కౌంట్ ఎంత అయింది 14.5 అయ్యింది. సో మనకి సెల్లింగ్ ప్రైస్ రావాలి అంటే టోటల్ డిస్కౌంట్లో అంటే 100% మైనస్ ఓవరాల్ డిస్కౌంట్ 14.5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 85.5. మనకేం తెలుసు మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 15,000 రూపీస్. అంటే 100% ఈక్వల్స్ టు 15,000 రూపీస్. 1% ఎంత అవుతుంది 150 రూపీస్. మనకు కావాల్సింది 85.5%. సో 85.5% ఈక్వల్స్ టు 150 ఇంటూ 85.5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12,825 రూపీస్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫర్స్ ద మ్యాక్సిమం ఓవరాల్ డిస్కౌంట్ ఆన్ ఏ ప్రొడక్ట్ మార్కెట్ ఎట్ 1000 రూపీస్. అంటే ఈ ఫాలోయింగ్ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మ్యాక్సిమం డిస్కౌంట్ ఆఫర్ చేస్తుందో మనం చూడాలి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 30%. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 15%. అంటే ఓవరాల్ డిస్కౌంట్ ఏమవుతుంది 20 ప్లస్ 15 మైనస్ 20 ఇంటూ
15/100, which is equals to 35 minus 3, which is equals to 32%. ఆప్షన్ సి చూసినట్లయితే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 25% అండ్ 10%. అంటే ఓవరాల్ డిస్కౌంట్ ఏమవుతుంది? 25 ప్లస్ 10 మైనస్ 25 ఇంటూ 10/100, which is equals to 35 minus 25 4 is 2.5, అంటే 32.5%. సో ఆప్షన్ డి చూసినట్లయితే 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 10%, 10%. సో దీని ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ AB/100 మైనస్ BC/100 మైనస్ AC/100 ప్లస్ ABC/100². సో ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. సో 10 ప్లస్ 10 మైనస్ 10 ఇంటూ 10 అంటే 100, 100/100 అంటే 1 మైనస్ 10 ఇంటూ 10/100 -1 ప్లస్ ABC అంటే 1000, 1000/100² అంటే 10,000. సో ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 - 3 ప్లస్ 0.1 అంటే 27.1. సో ఆప్షన్ ఏమొచ్చేసి 30% డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 32.5, ఆప్షన్ డి 27.1. సో ఏ ఆప్షన్ మ్యాక్సిమం డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ స్టోర్ ఆఫర్స్ ఏ డీల్ బై 4 get 2 ఫ్రీ ఆన్ ఐడెంటికల్ ఐటమ్స్, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ %? ఏం చెప్తాడు? 4 కొంటే 2 ఫ్రీ అని చెప్తాడు. సో ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటే 4 ప్రొడక్ట్స్ 400 రూపీస్ అవుద్ది, 2 ప్రొడక్ట్స్ 200 రూపీస్ అవుతుంది. కానీ షాప్ కీపర్ ఏం చేస్తాడంటే వాడి ప్రొడక్ట్స్ ఫాస్ట్గా సేల్ అవ్వడం కోసం 4 కొంటే 2 ఫ్రీ అని చెప్తాడు. షాప్ కీపర్కి ఎంతకు వచ్చయింది? మొత్తం 400 ప్లస్ 200 మొత్తం 600. సో కానీ వాటిని 400కే ఇస్తాడు. ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేస్తాడు? 200 డిస్కౌంట్. సో డిస్కౌంట్ % ఈక్వల్స్ టు 200/600 ఇంటూ 100, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 6 2 3 200 100/3, which is equals to 33.33%. సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ ట్రేడర్ మార్క్స్ అన్ ఆర్టికల్ ఎట్ 40% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%, వాట్ ఈజ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ %? సో మన గెయిన్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మన గెయిన్ వస్తుంది. లాస్ కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 40% ఎక్కువ అని చెప్తాడు. సో కాస్ట్ ప్రైస్ మనం 100 రూపీస్ తీసుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 100కి 40% ఎక్కువ అంటే 140 రూపీస్. సో మళ్ళీ అండ్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% అని చెప్తాడు. సో డిస్కౌంట్ 25% ఇచ్చాడు, రిమైనింగ్ ఎంత? 75%. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 75%. సో 100% ఈక్వల్స్ టు 140 రూపీస్ అయితే 75% ఎంత అవుతుంది? 140/100 ఇంటూ 75, 25 3s 25 4s 4 3s 4 5s 35 ఇంటూ 3, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 105. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 105 రూపీస్.
సో కాస్ట్ ప్రైస్ కంట సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. సో మనకేమొస్తుంది, గెయిన్ వస్తుంది. ఎంత డిఫరెన్స్, 5 రూపీస్. సో 5% గెయిన్. ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ. సో ఈ మోడల్స్ మనం గట్టిగా ప్రిపేర్ అయితే మిగతా క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.